జర్మన్ వర్బ్ కాంజుగేషన్ చాలా కష్టం. ఒక విషయం చెప్పనా, జర్మన్ క్లాస్కి వెళ్ళిన ఫస్ట్ వీక్ టీచర్ బోర్డు దగ్గర నిలబడి ఇష్ komme, du kommst అని బోర్డు మీద రాస్తున్నారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఐ ఆమ్ కమింగ్, యూ ఆర్ కమింగ్ అంతే. ఏంట్రా బాబు చాలా కష్టంగా ఉంది, నా వల్ల ఇది కాదనుకుంటా అని ఫీల్ అయ్యాను. కానీ ఒక విషయం తెలుసా, మనకి ఇదంతా ఆల్రెడీ తెలుసు. జర్మన్లో కామన్ అంటే రావటం, ఇష్ komme అంటే నేను వస్తాను, డూ కామ్స్ట్ అంటే నువ్వు వస్తావు, er kommt అంటే అతను వస్తాడు, sie kommt అంటే ఆమె వస్తుంది, wir kommen అంటే మేము వస్తాము, ihr kommt అంటే మీరంతా వస్తారు, sie kommen అంటే వాళ్ళు వస్తారు లేదా మీరు వస్తారు. రెండు లాంగ్వేజెస్లో వర్బ్ ఎండింగ్ మారుతుంది. డిఫరెన్స్ ఏంటంటే తెలుగులో మాత్రం ఇది మనం న్యాచురలీ చేస్తాం, ఆలోచించకుండా, అలవాటు అయిపోయింది కాబట్టి. మీరు అదే ఇంగ్లీష్లో అయితే కమింగ్ ఇందాక చెప్పినట్టు కాన్స్టెంట్, సో అక్కడ రిలేట్ చేసుకోవడం కష్టం. అందుకే జర్మన్ నేర్చుకునేటప్పుడు మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే జర్మన్ వర్బ్ కాంజుగేషన్ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా తెలుగులో కావాలి అని అనుకుంటే తెలుగు అని కింద కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.